డబ్బులు కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా ఇంకా ఏమైనా సహాయం చేస్తారా? సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే సార్, అది కూడా సహాయమే, ఎందుకంటే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఇంకా ఏమైనా సహాయం చేస్తారా ఇంటి నుంచి ప్లీజ్?
వాటి ధ్వనులను వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయాడు. హలో, మన పాటల్లో కథానాయకుడి పేరేంటండి? రవి. అతనికి ఏమంటే ఇష్టమంట? పక్షులు అంటే చాలా ఇష్టం. వాటి మధురమైన అంటే ఏంటండి? తీయగా ఉన్నటువంటి కిలకిలా రావాలి. కిలకిలా రావాలంటే పక్షులు చేసేటువంటి పనులు. ధ్వని అంటే శబ్దం. ప్లీజ్ మనం తెలుగులో చెప్పండి. ధ్వని అంటే శబ్దం, సౌండ్ కాదు, శబ్దం. పక్షులు చేసే కిలకిలా రావాలంటే పక్షులు చేసే పనులు అంటే రవికి చాలా ఇష్టం. రోజు ఆ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడంటే కిటికీ దగ్గర నిలబడేసి ఆ పక్షుల్ని చూస్తూ ఆనందించడం అతనికి చాలా చాలా ఇష్టం. గనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు. దినచర్య అంటే రోజువారీ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. బ్రష్ చేసుకోవడం, పాలు తాగడం, మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ మొదలు పెడతాడు. ఇంకా అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో అని చిన్నపిల్లలకి ఆలోచించే పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే పెద్ద అయ్యాక మనకి అన్ని తెలుసున్న భ్రమతోటి ఆలోచించడం మానేస్తాం కదా. కానీ చిన్నపిల్లలకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేంటి, అందుకని చిన్నపిల్లలు చూడండి మనల్ని తరచుగా ప్రశ్నలు మీరు తీస్తూ ఉంటారు. ఇలా ఎందుకు, అలా ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు, అక్కడ ఏమైంది, గోళ్ళు తీయద్దు అని చెప్తే తీయడం మానేసి వెళ్ళరు. ఎందుకు తీయకూడదు, నీకు పడేస్తే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు మనం తీస్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలకి ఆలోచించే పరిజ్ఞానం, శక్తి, సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఆపై కూడా ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి, సాయంత్రం ఎక్కడికి వెళ్తాయి, వాటి ఇల్లు ఉంటుందా, ఉంటే వాటికి ఆహారం ఎవరిస్తారు, లేకపోతే ఆ వాటికి కూడా హోటల్కి వెళ్తాయా, లేకపోతే అవి కూడా చదువుకుంటాయా, ఇలానే చిన్నప్పుడు ఇలాగే ఆలోచించేదాన్ని. కుక్కలు కూడా ఇల్లు ఉంటుందా, కుక్క కూడా స్కూల్కి వెళ్తుందా, నాకు చిన్నప్పుడు గుర్తొచ్చాడు అనమాట. అబ్బాయి అలా ఆలోచిస్తూ ఉంటాడు. మ్యామ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ప్లీజ్. రోజు ఉదయం ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకను చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలు ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. ఒకరోజు ఉదయం రోజులాగే తన దినచర్యను మొదలు పెట్టాడు. కిటికీ రోజు పక్షులను చూస్తూ ఉన్నాడు. ఆ రోజు ఏమైందంటే ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. విద్యుత్ తీగలు అంటే థ్యాంక్స్ అండి. కరెంట్ తీగలు, విద్యుత్ తీగలు అంటే కరెంటు తీగలు కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. అంటే పక్షులు కిచకిచ ఆడుస్తుంటాయి కదా, రెక్కలాడించడం అంటే ఏంటి, ఇలా ఆడుకున్నాయి, హ్యాపీగా బాగా ఆడుకుంటున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇలా కొంచెం దూరం దగ్గర వచ్చి మళ్ళీ అదే తీగ మీద కూర్చుంటున్నాయి. అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చుంటున్నాయి. మనకు చూడండి ఆ పక్క వచ్చిన మన క్లాస్ దగ్గర కదా ఉంటాం, అలాగే అవి కూడా మన తీగల మీద కూర్చుంటూ ఉన్నాయి. చీటికి మాటికి చూడండి, ఇక్కడ చీటికి మాటికి అనే పదం సత్వాక్యంలో మనం ప్రయోగించవచ్చు. లెసన్ అయిపోయాక
పక్షులకి రవి సహాయం చేయడానికి అట్లీస్ట్ ప్రయత్నిస్తున్నాడు కదా, అబ్బాయి ఆలోచిస్తున్నాడు కదా, మనం ఇంకా ఎవరికి సహాయం చేయొచ్చు పక్షులకు కాకుండా? ఎలా మ్యామ్? అంటే వాటర్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, లైక్ డాగ్ అంటే మిల్క్. మీరు ఎవరికైనా చేశారా మ్యామ్? చేశాను, స్ట్రీట్ డాగ్. వెరీ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. కరతాళ ధ్వనులు. సార్ అర్థం సార్, డోంట్ మైండ్ సార్. మీరు చిన్నప్పుడు ఎవరికైనా సహాయం చేస్తారా ఇలా పక్షులు జంతువులకి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సమాజాన్ని రాసిస్తాం మేడం. చిన్నప్పటి నుంచి వన్ వే ఆర్ అదర్ వే, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ అదర్స్. అదే ఒకవేళ ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకి ఇంకా చాలా మేడం. ఇప్పటికీ కూడా స్టిల్ అండి మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు, అనాథ పక్షులు, ఓకే సార్, మరొకసారి కరతాళ ధ్వనులు. చెప్పండి సార్. మీరు సార్ చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన రవిలాగా? ప్లీజ్ సార్, ప్లీజ్. హాస్టల్లో ఉన్నారా సార్? థ్యాంక్ యూ సార్. మరొకసారి చెప్పట్లు. మీరు ఏం చేస్తారంటే మీరు సస్పెన్స్గా ఫీల్ అయ్యారా లేదా? పిచ్చిగా ఎగిరిపోయిందా లేదా? అవుతుందా? మీకు సస్పెన్స్ విడిపోయి మేడం ఇవాళ సైన్స్ మేడం రాలేదు, సుజాత మేడం నెక్స్ట్ పీరియడ్ కూడా మేము తీసుకుని లెసన్ కంప్లీట్ చేయరా? No, you should read at home. That's why we can't explain. Ma'am, మీకు ఎవరికైనా సస్పెన్స్ గా బాగా అనిపించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్ చదువుకొని వచ్చి రేపు స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేయండి. Done? ఓకేనా? సార్ వినయ్ సార్, సార్ వినయ్ సార్, సార్ పీరియడ్స్ కాకుండా ఇంకేమైనా దానం చేశారు సార్ మీరు? మేడం రోజు సాయంత్రం పానీపూరి బండి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఏంటి సార్ భయపడ్డా? చాట్ బండి వాళ్ళకి డబ్బులు సాయంత్రం మేడం వాడు చాట్ ఇస్తే సార్ డబ్బులు ఇస్తున్నారు ఫ్రీగా. అంతే చెప్పి ఐటమ్ వాడాల్సిన సాయంత్రం అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి సాయం చేయండి సార్. నేను మిమ్మల్ని సాయం చేస్తారు అక్కడ. మీకు లక్షలు షేర్ చేస్తారు, మనకు కావాలని చాలా సహాయం చేస్తారు. ఎవరైనా ఫ్రీగా సజెస్ట్ చేసినప్పుడు ఏ సెంటర్లు అంటే మీకు కావాల్సిన ఫైనల్ ఏంటంటే ఎక్కడైతే కనుక అది చాట్ బండల్స్ ఉంటాయి, జామకాయలు ఎక్కడ బాగుంటుంది, ఆడి వాళ్ళలో ఉండే కలర్స్ ఏంటి, అది రాజమండ్రిలో ఎన్ని ఉన్నాయి, మిగిలిన ప్లేస్లో ఎన్ని ఉన్నాయి, ఇలాంటి సహాయం బిర్యానీ పాయింట్స్ ఆల్సో. ఓకే, కొంచెం అంటే మన ఇంట్లో పనికిరాని బట్టలు, అంటే పనికిరాని అంటే కొంచెం యూస్ఫుల్గా ఉండేవి, పాత పుస్తకాలు, పాత నోట్బుక్స్ ఏమన్నా సహాయం చేస్తే పాపం పక్క వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. వాళ్ళకి వాడట్లేనివి అంటే మనం చాలా వాడం కదా, ఇలా బీరువా తీస్తే ఇలా పడిపోతూ ఉంటాయి కదా శారీస్ అన్ని, అలాంటివి ఎవరికైనా ఇస్తే యూస్ఫుల్ అవుతుంది కదా సార్. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. సాధారణంగా సాయం అంటే ఇంట్లో ఫోన్లు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు తిని 3 రోజులు తినలేక ఎవరో ఇచ్చేయటం, బట్టలు మనం వేసుకోవడానికి పనికిరానట్టుగా చిరిగిపోతే పని పిల్లలకి ఇచ్చేయటం, వాటిని మనం సాయం అనుకోవడం పొరపాటు అభిప్రాయం. ఈవెన్ అడుగుల వాళ్ళైనా సరే, దగ్గర అయినా ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి మనం తినే భోజనం వేడివేడిగా సర్వ్ చేసి వాళ్ళ ఆనందం మనం చూడటం అనేది సాయంగా నేను భావిస్తాను. నిజంగా మన దగ్గర చిరిగిపోయే బట్టలే కాదు, మన దగ్గర మనం వేసుకున్న బట్టలు, మనం కొత్త బట్టలు కొనేవలేకపోయినా మన దగ్గర ఉన్న బట్టలు ఏదైనా సరే నిజంగా వీటిలో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవ్వడం. మన దగ్గర బాడీ అయిపోయేంతగా మనం తినడానికి ఇప్పుడు మ్యాక్సిమం మనమే 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని లాగుతాం. ఇంకా తెల్లగా వాసన చూసి పని అమ్మాయికి ఇచ్చేది సింపుల్, మన అమ్మాయికి
మీరు 2 తీసుకున్నారా